ఏమొస్తుంది ఇది? ఎక్కడి నుంచి తయారు చేసిర్రు? ఇది ఎక్కడి నుంచి తెచ్చిర్రు ఇదంతా బన్ను? అక్కడ నుంచే తీసుకుంటాం. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చిది? 2 రోజులైంది. 2 రోజులు. దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటదా? ఉంటదన్న. వేర్ ఈస్ యువర్ ఎక్స్పైర్ డేట్? చూపించండి ఒకసారి. షో మీ యువర్ ఎక్స్పైర్ డేట్. 4 రోజులు అయిపోతుంది. 4 రోజులలో అయిపోతుంది అంటున్నావు. దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు, మీరు ఎట్లా అమ్ముతా ఉన్నారు మీరు? ఎక్స్పర్ట్ డేట్ ఆ? ఇప్పుడే తయారు చేసుకున్నాం. నో ఎక్స్పైర్ డేట్ చూపించండి మాకు ఒకసారి. ఎక్స్పైర్ డేట్ చూపించండి. ఏమేమి ఉన్నాయి దీంట్లో చూపించి నాకు ఒకసారి. అంతే అన్న, ఏముంటది మాకు. ఒక్కసారి ఇక్కడ ఎవరైతే మేడారం భక్తులు ఎవరైతే వస్తా ఉన్నారో ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయకండి. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో చాలా ఇట్లాంటి పనులను పెట్టుకొని ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఇది 10 రూపాయల బన్ను. ఈ 10 రూపాయల బన్నులో ఆయన కోవా కలిపేసి ఇస్తున్నాడు. 10 రూపాయలకు కోవా బన్ను ఎవడైనా ఇస్తాడా అనేది మీకే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు లేకపోతే పుణ్యక్షేత్రాలు ఏవైతే గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే జత్రాలు ఉన్నాయో, జత్రాలలో కూడా ఇవాళ ఇట్లాంటి రావడం అనేది నిజంగా నాకైతే గలీజ్ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కేసు అయినా పర్లేదు, వాళ్ళు ఫోన్ చేసుకొని డయల్ 100కి ఫోన్ చేసుకొని ఏమన్నా కానీ చూద్దాం. ఇది ఎట్లా తయారు చేస్తారు నాకు చెప్పండి దీని గురించి. పాలు చక్కెర రవ అన్న. పాలు చక్కెర రవ అంతే. ఇంకా అంతే అన్న. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది నాకు చూపించు. దీనికి ఎక్స్పైర్ డేట్ చూపించు. వచ్చి 2 రోజులు అయిందన్న. మేము నువ్వు వచ్చినావు అని చెప్పేసి మాకేం తెలుస్తుంది స్వామి? నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని మాకేం తెలుస్తుంది? ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడుతా ఉన్నారు?